శుభోదయం. ఈరోజు మన సత్సంగం కథ కంచికే పురుషోత్తమ గతం గతః. ఈ సత్సంగం మొదలు ఆ అరుణాచలేశ్వర స్వామిని మనం స్మరిస్తూ మొదలు పెడతాం. అందుకే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. నిన్న నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్కి పుష్పక విమానంలో బయలుదేరాను. నా పక్కన ఆ జగన్మాత జగదంబ ముద్దుల బిడ్డలు ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఒకరి పేరు కిషోర్ గారు, మరొకరు సత్యనారాయణ గారు. కిషోర్ గారు వినాయకుడుగా, సత్యనారాయణ స్వామి సుబ్రహ్మణ్య స్వామిగా అనుకున్నాను. ఇక చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ దేవదూతలుగా అనిపించింది. వెంటనే సత్సంగం మొదలైంది. అంటే ఆ పుష్పక విమానమే నాకు హిమగిరి కింద, అక్కడే అదే కైలాసం కింద అనే భావనతో సత్సంగం మొదలైంది. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన ఒక విషయాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టాలనే ప్రయత్నం మొదలైంది. ఏమిటంటే, జరిగేవన్నీ కథలే అని, ప్రతి కథ కంచికే అని సుబ్రహ్మణ్య స్వామి చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగా నేను నిన్న నాకు ఒక సంఘటన జరిగింది. ఏమిటి అంటే, నేను ఎయిర్పోర్ట్ కారులో వచ్చాను. వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత చూస్తే, డిక్కీ ఓపెన్ చేసి చూస్తే నా బ్యాగ్ మారిపోయింది. అంటే ఒక బ్యాగ్ బదులు ఇంకో బ్యాగ్ వచ్చింది. ఇప్పుడు కొంత ఆందోళన మధ్య హోటల్ వాళ్ళు మళ్ళీ నా బ్యాగ్ను అందించడం జరిగింది. ఇంతలోపల నా పేరు కూడా జెట్ ఎయిర్వేస్ వాడు అనౌన్స్ చేయడం, కరెక్ట్గా నేను ఆన్ టైం అన్నారు, మొత్తం మీద చెక్ ఇన్ అవ్వడం అన్నీ జరిగిపోయింది. ఇప్పుడు ఈ సంఘటన ఏదైతే జరిగిందో, ఈ సంఘటన నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్నలకు చెప్పడం మొదలుపెట్టాను. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఈ సంఘటన గురించి చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ నా భార్య కూర్చోబెట్టి ఇదే సంఘటనని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్పాను. తర్వాత కొడుక్కి చెప్పాను. తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పడం మొదలుపెట్టాను. ఇలా ఇప్పుడు మీకు యూట్యూబ్లో కూడా మీకు చెప్పడం మొదలుపెట్టేశాను. అంటే ఈ సంఘటన ఏమైందంటే, నాకు చాలా అవలీలగా కూర్చొని అలా ఏదో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పేస్తున్నట్టు ఈ జరిగిన సంఘటన చెప్పడం మొదలుపెట్టాను. ఇలా చెప్పడం ఎప్పుడైతే మొదలైందో, ఇది నా కొడుకు నుంచి మనవడి నుంచి మునిమనవడికి, ఇలా మునిమనవడికి వెళ్ళిపోతూనే ఉంది. ఇలా వెళ్ళి అంటే ఏమిటి, ఏదైతే సంఘటన జరిగిందో బ్యాగ్ మర్చిపోవడం అనే సంఘటన, అలా వెళ్ళి మునిమనవడి దగ్గర నుంచి వెళ్ళి చివరికి నా మునిమనవడుగా పుట్టిన నాకే ఈ కథ ఈ సంఘటన చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఇది వినేసి చాలా అవలీలగా అని చెప్పానంటే, ఇది కథ భలే ఉందే అని చప్పట్లు కొట్టేశాను. అంటే నా నిజ జీవితంలో జరుగుతున్నవన్నీ కథలే అని, ఎన్నో జన్మల తర్వాత మరో జన్మలో మునిమనవుడిగా పుట్టి నేనే ఇది కథ అని కొట్టిపరేస్తున్నప్పుడు, మరి ఆ రియలైజేషన్ ఇప్పుడే నాకు ఎందుకు ఉండకూడదు? అంటే గతం గతః అంటూ ఏదైతే జరిగిపోయిందో దాన్ని ఒక కథగా తీసుకొని ఆ కథ కంచికే వెళ్తుందని, ఇది ఒక భ్రాంతి అని ఆందోళన చెందక, మనసును ఎప్పుడైతే మాధవుడి వైపు సాదర ద్వారా మళ్ళిస్తామో, ఆ మాధవుడి వైపు వేసే ప్రతి అడుగు ఆ పురుషోత్తమునికి చుట్టూ ప్రదక్షిణ అవుతుందో, ఇక ఇదే కదా కైలాసం. అందుకే మళ్ళీ చెప్పాలనిపిస్తోంది, ఏ కథ అయినా వెళ్ళాల్సింది పురుషోత్తముని వైపే, అంటే కంచికే వెళ్ళాలి. కాబట్టి కథగానే వదిలేద్దాం, గతం గతః అందాం, దేన్ని పట్టుకొని వేలాడేసిన అవసరమే లేదు. ఆనంద సాగరంలో అలా ముందుకెళ్ళిపోదాం.